'సిస్టమ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఓకే పర్వాలేదన్నట్టుగా అనిపించింది. ఇంక ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ కోర్ట్‌లో లాయర్‌గా చేస్తా ఉంటది. ఇంక అదే కోర్ట్‌లో హీరోయిన్ నాన్న కూడా సీనియర్ లాయర్‌గా ఉంటాడు. ఇంక ఈవిడ ఒకళ్ళ కేసులు వాదించుకుంటూ, కేసు విషయంలో ఆళ్ళ నాన్నకి ఎదురుగా నిలబడతది. ఇంక ఈ ప్రాసెస్ అంతా ముందుకెలాగెళ్ళింది, ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. సినిమా స్టార్టింగ్‌లో క్యారెక్టర్‌లను ఇంట్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ జ్యోతిక క్యారెక్టర్‌తో కలవడం, అలా వచ్చే సీన్స్ చూడడానికైతే బానే అనిపించినియి. కాకపోతే కోర్ట్‌లో వచ్చే కేసులే అంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపించలేదు. సింపుల్‌గా వచ్చి వెళ్ళిపోతుంటే అనిపించినియి. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. తండ్రి, కూతుర్లు కలిసి ఆపోజిట్‌లో ఉండి ఒక కేసు గురించి వాదించడం, ఆ కేసులో నిజాలు బయట పెట్టడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటదేమో అనుకున్నా. కానీ ఆ కేసు కూడా కొంచెం సాఫీగానే ఉన్న ఫీలింగొచ్చింది. అలా అని ఆ సీన్స్ ఏం మరీ చూడడానికి బోరింగ్‌గా అనిపించలేదు కానీ, మరీ ఇంట్రెస్టింగ్ కేసులా అనిపించలేదు. ఇంక సినిమా లాస్ట్ 30 నిమిషాలకొచ్చేసరికి అక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. ఆ ట్విస్ట్ అయితే బా అనిపించింది. ఇంక అక్కడ రివీల్ అయ్యే ట్విస్టు, దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ చెప్పిన తర్వాత, ఆ పాయింట్‌ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా కూడా చెప్పొచ్చేమో అనే ఫీలింగొచ్చింది. ఇంక సినిమా క్లైమాక్స్‌ని కూడా పర్వాలేదన్నట్టుగా ఎండ్ చేశారు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదన్నట్టుగా ఉంది. ఫైనల్‌గా కోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో పర్వాలేదనిపించేలా ఉండే ఒక సినిమాని చూద్దాం అనుకుంటే, ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ సినిమాలో అయితే పెద్దగా అలటైన కంటెంట్ ఏం లేదు. కాబట్టి చూసుకోవాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.